అది జడ్జిమెంట్ తర్వాత దేవుడు ఎక్కడ కాంప్రమైజ్ కాలే. అయ్యో మా ఆయన చనిపోయింది అంటే అరే వాళ్ళు బాధ పెట్టుకుంటారు నేను రాదా చాలా మంది అయితే నీతిమంతులు తమ తండ్రి రాజ్యంలో సూర్యుని వలె ప్రకాశించుతారు. రైతులు చెప్పుకుని దానియేలు గ్రంథంలోకి వెళ్దాం. 12వ అధ్యాయంలో లాస్ట్ వచ్చిన ఒక మాట చదువుతుంది. దానియేలు గ్రంథంలో 12వ అధ్యాయం 3వ వచనం చదువు. దానియేలు 12 బుద్ధిమంతులు అయితే ఆకాశ మండలంలోని జ్యోతులను పోలిన వారు ప్రకాశించదు. నీతి మార్గం అనుసరించి నడుచుకున్నట్లు ఎవరు అనేకులను తిప్పుదురో వారు నక్షత్రముల వలె ప్రకాశించు. నీవు అంత్యము వరకు దానియేలు కడుతున్నాడు దేవుడు. అదే మాట ఈ రాత్రి మనతో చెప్తున్నాడు. నీవు అంత్యము వరకు నిలకడగా ఉండి నేనా విశ్రాంతి నుండి కాలాంతమందు నీ వంతులోనే అంత్యము వరకు నిలకడగా ఉంది. నాకంతా తెలుసు నేను బోధపడతా. అంత్యము వరకు నిలకడగా నీకేం తెలియదు అమ్మ. నిలకడలే నీ జీవితమంతా నీలో ఉంచుకొని ఎదుటివారికి వృద్ధులు చెప్పి తప్పులు చేస్తావా? ఎదుటివారికి వృద్ధులు చెప్పి తప్పులు చేస్తావా? ధాన్యముల గురించి 7 అంశాలు చెప్పారు, చెత్తల గురించి 7 అంశాలు చెప్పారు. ఇప్పుడు అందరం కలిసి ఉంటాం. రాబోతుంది చేయబడతాం. ప్రభువు రాకడ సమీపంగా ఉంది కాబట్టి నీవు ధాన్యమా చెత్తవా?